ఫ్రైడే ఈవినింగ్ వచ్చేసింది, వర్క్ కూడా మనది అయిపోయింది. సో మీకు అందరికి ఒక క్వశ్చన్ రావచ్చు, వర్క్ అయిపోయింది ఫ్రైడే ఈవినింగ్, ఇంకా ఏంటబ్బా వీడు సిస్టమ్ ఉందనేగా చెప్తా. దానికంటే ముందు ఫస్ట్ నువ్వు ఓ సబ్స్క్రైబు, ఓ లైక్, కుదిరితే ఆ గంట కూడా కొట్టేసి ఎప్పుడన్నా మనం వీడియో పెట్టామనుకో నీకు టక్కున వచ్చేసి 3 చేసేసావా, షూర్ కదా? ఓకే. వర్క్ అయిపోయిన తర్వాత కూర్చొని ChatGPT తోటి, క్లాడ్ తోటి ఒక సుదీర్ఘమైన సంభాషణ చర్చల తర్వాత మనం ఒక డెసిషన్కి వచ్చాం. ఆ డెసిషన్ ఏంటి అంటే మనకి లాంగ్ వీకెండ్, సాటర్డే, సండే, మండే 3 days హాలిడేస్. సో బేసిక్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇంట్లో కూర్చోవచ్చు, ప్రశాంతంగా టీవీ చూడవచ్చు, ఫుల్గా నచ్చింది వండుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి కూడా ఉంది, అదేంటి అంటే ట్రిప్కి వెళ్ళొచ్చు. ట్రిప్కి వెళ్తే డ్రైవ్ చేయాలి, ఫుడ్ ఎత్తుక్కోవాలి, నడవాలి, అంతా రికార్డ్ చేయాలి. అబ్బబ్బా ఎంత కష్టం. ట్రిప్కే పోదాం అని డిసైడ్ అయ్యాం. సో ట్రిప్కి వెళ్ళాలంటే ప్లాన్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేదంతా కావాలి. సో దానికోసం మనం క్లాడ్ ముందర కూర్చొని ఫైటింగ్ చేసి ఒక ప్రణాళికని క్రియేట్ చేసాం. ఆ ప్రణాళికని ఇక్కడ పెడతాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు ఓక్లహామా వెళ్ళాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న PDF ఫైల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. మ్యాక్సిమం నేను అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఐ డోంట్ కవర్ ఇట్ ఐఎమ్ సారీ, బట్ మీకు యూజ్ అవుతుందని జస్ట్ డిస్క్రిప్షన్లో పెడుతున్నా. అండ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, ఇవి మన ప్లాన్ కవర్ చేయడానికి. సో చూద్దాం మనం ఎలా కవర్ చేస్తాము ఏంటి అనేది, అంతా రికార్డ్ చేస్తా, చూపిస్తా. మోర్ దాన్ 600,000 బైజన్స్ ఉన్నాయంట. యూఎస్లోనే బైజన్స్ ఎక్కువ ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది ఒకటే. నాకు పైనుంచి వచ్చేటప్పుడు ఓ బైజన్ని చూశాను, ఒక్కడంటే ఒక్క మనిషి లేడు. అదే మన ఇండియాలో రియల్ ఎస్టేట్ వాడు అడుగుతుంటే మొఖం అని పెట్టుకొని ఉన్నాడు వాడు. మన స్లాట్ వచ్చేసి 8:10. My name's Jacob. I'll be your boat driver today. Thank you, sir. అక్కడ మనం పడుకుంటాం, ఇక్కడ నా అంతరాత్మ పడుకునిద్ది. మన రూమ్లో మనతో పాటు ఫ్రెండ్ గాడు కూడా కనపడ్డాడు. టీడీ కాక్రోచ్. హాయ్, హలో, నమస్తే. నా పేరు అశోక్, మీరు చూస్తున్నారు అశోక్ రెడ్డి US వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ వీకెండ్. నిన్న మనం అనుకున్నట్లే ఈరోజు మనం వెళ్తున్నాం ట్రిప్ ఓక్లహామా. దానికి కావాల్సిన సామాగ్రి, పనిముట్లు అన్నీ కార్లో లోడ్ చేసేసాం. మనం జస్ట్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని క్రోగర్స్కి వెళ్ళి ఒక సోడా అండ్ వాటర్ తీసుకొని, కొంచెం ఐస్ తీసుకొని మనం జర్నీని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. మనం ఇది తీసుకున్నాం, buy 1 get 1 ఆఫర్ ఉంది. 8 tins వస్తాయి. సో టెక్నికల్లీ సేమ్ $5కి 16 tins. జస్ట్ ఇంకా వాటర్ తీసుకోవాలి. వాటర్ ఏదైతే చీపెస్ట్ ఉంటే అది తీసుకుందాం. ఉన్న దాంట్లో చీపెస్ట్ ఇదే ఉంది. సో ఒక బాటిల్ తీసుకుందాం, ఇంకా జస్ట్ ఐస్ తీసుకుంటే అయిపోయినట్టే, ఇంకెళ్ళిపోవడమే. సోడా తీసుకున్నాం, జస్ట్ ఐస్ తీసుకొని ఇంకా కార్లో స్టాక్ చేసి వెళ్ళిపోవడం. చాలా దూరం ఏం రాలేదు, జస్ట్ ఒక 50 miles ఏమో వచ్చాము. కొంచెం గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగాము. కొంచెం ఇందాక మనం ఐస్ గీసి వేసి పెట్టాం కదా, ఒక సోడా తీసుకొని కొంచెం వెళ్ళి లోపల ఏమైనా స్నాక్స్ లాంటివి ఏమైనా ఉంటే తీసుకొని ఒకటి పక్కన పెట్టుకొని చూయింగ్ గమ్ వేసుకొని వెళ్ళిపోదాం. ఒక్కలమే కాబట్టి బాగానే ఉంది. ఒక్కళ్ళం మనతోటి మనం మాట్లాడుకుంటా, ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ, ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్. ఎస్. ట్రిప్లో మనం ఫస్ట్ ప్లేస్ దగ్గర ఉన్నాం, మౌంట్ స్కాట్. చూడండి బ్యాక్గ్రౌండ్ వ్యూ, పీపుల్ పైదాకా వెళ్తున్నారు. పైనుంచి వ్యూ ఎలా ఉండిద్దో చూద్దాం. ఇక్కడ నుంచి అయితే పిచ్చెక్కిపోయింది. ఈ ఫారెస్ట్ మొత్తంలో
మోర్ దాన్ 600,000 బైజన్స్ ఉన్నాయంట. బైజన్స్ అంటే ఏంటో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో 600,000 కంటే ఎక్కువ ఉన్నాయంట. సో దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రిజర్వ్ ఫర్ బైజన్స్. యుఎస్లోనే బైజన్స్ ఎక్కువ ఉన్న వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది ఒకటే. లెట్ మీ షో యూ. కనిపించేదంతా అడివే. మొత్తం ఫ్రెష్ వాటర్ రివర్స్ ఇదంతా. ఇక్కడ వ్యూ బాగుంది, కాకపోతే చిన్నగా అక్కడి నుంచి పైనుంచి మనం ఆ పైనుంచి కిందకు వచ్చాం. చూద్దాం వ్యూ ఇక్కడి నుంచి ఎలా ఉంటుందో. పైనుంచి అయితే చాలా బాగుంది. మేము పైనుంచి వచ్చాం, బాగుంది. పైనుంచి వ్యూ చాలా బాగుంది. కాకపోతే ఇది సన్సెట్ అయిన తర్వాత క్లోజ్ చేసేస్తారు ఈ మౌంటైన్. మనం సన్సెట్ వరకే ఉండగలం ఇక్కడ. సన్సెట్ తర్వాత 100% వెళ్ళిపోవాలి. మొత్తం తెల్లలంతా పార్క్ చేసి పెట్టుకున్నారు పైన. ఓ మై గాడ్, నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. ఇందాక పైనుంచి వచ్చేటప్పుడు ఓ బైజన్ని చూశాను ఫారెస్ట్లో. అక్కడికి మనం వెళ్ళడానికి వే ఉంది. సో అక్కడికి వెళ్ళి బైజన్ నిజంగా కనిపిస్తే మన గుడ్ లక్. ఇఫ్ నాట్ దట్స్ ఓకే. వెళ్ళి చూద్దాం బైజన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాం మీకు కూడా. వెనక వెళ్తున్నారు కదా వాళ్ళని, మీరు బైజన్ని చూసారా, కనిపించిందా అని అడిగా. ఆయన ఏమో లేదు మాకేం కనపడలేదు, మేము దానికోసం వెళ్ళలేదు, జస్ట్ క్యాజువల్గా వెళ్ళాము అని అన్నాడు. పైనుంచి చూసినప్పుడు బైజన్ మనకు కనిపించింది. సో విల్ ట్రై టు స్పాట్. ఏమనుకున్నాం కానీ యాక్చువల్లీ మనం స్టార్ట్ అయ్యేటప్పుడు వాన చూపించింది. ఇప్పుడేమో మొత్తం క్లియర్ స్కై, ఎండ సావ కొడుతుంది. సో చూడండి ఇదంతా ట్రైల్. మనం అంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం కనిపించినంత దూరం వరకు గ్రీనరీ. ఒక్కడంటే ఒక్క మనిషి లేడు. అదే మన ఇండియాలో రియల్ ఎస్టేట్ ఏదో ఒకటి ఉంటుందని వెళ్ళాం కానీ అక్కడ ఏం లేదు. మేబీ వెళ్ళిపోయినట్టున్నాయి. బట్ పైనుంచి వచ్చేటప్పుడు చూసినప్పుడు మాత్రం 2 కనిపించినాయి అనమాట బైజన్స్. బ్యాడ్ లక్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు 100% విడిచిపెట్టేది లేదు. అలాగో మనం జూకి వెళ్తాం కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ ఉండే ఛాన్స్ ఉంది. అక్కడ చూపిస్తా. మనకు కనిపిస్తుందా ఆ కొండ మీద నుంచి కిందకు వచ్చాం. బాగుంది పైనుంచి వ్యూ, చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. సో నెక్స్ట్ దానికి వెళ్ళడానికి దగ్గర 1.5 hour డ్రైవ్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసరికి మనం పేగులు పెళ్ళిళ్ళకి వెళ్తాయి కానీ. సో అందుకని దారిలో ఆగి సబ్వే తీసుకున్నాం. సబ్వే తీసుకొని తినేసేసి స్టార్ట్ అవుదాం. మనకి సబ్వే పడింది $7. మనం వెజ్ తింటాం కాబట్టి వాళ్ళ దగ్గర వెజ్ ప్యాటీ లేదు. సో ఓన్లీ ఎగ్ ఉంది అండ్ మీట్ ఉంది. సో ఇంకా చేసేదేం లేక ఎగ్ ప్యాటీ తీసుకొని వెజ్జెస్ తీసుకొని కానిచ్చాం. ఇప్పుడే లంచ్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ స్టాప్ బ్రిక్ టౌన్. ఇక్కడ నుంచి విత్ టోల్స్ 1 hour 9 minutes ఉంది. వితౌట్ టోల్స్ 1 hour 49 minutes ఉంది. సో విత్ టోల్స్ పెట్టుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడే మన సబ్వే అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే 1 hour 9 minutes విత్ టోల్స్ ఉంది. అది పెట్టేసేసి కొట్టేసేసి వెళ్ళిపోవడమే. 81 miles 1 hour 8 minutes. ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడ ఏంటనేది అక్కడ చెప్తా. మన సెకండ్ ప్లేస్కి వచ్చేసాం, బ్రిక్ టౌన్. సో మనం ఇప్పుడు హోటల్ దగ్గర ఉన్నాం. వెళ్ళిపోయి ఫస్ట్ హోటల్ చెక్ ఇన్ అయిపోయి రూమ్లోకి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూసేసి ఫేస్ వాష్ అవి ఇవి చేసేసుకొని మన సెకండ్ ప్లేస్
ఏంటో చూపిస్తా, చెప్పను చూపిస్తా. లెట్స్ వెయిట్. ఓకే, లైట్ ఆన్ చేసి పెట్టారు. ఇదే మన రూమ్ బుక్ చేసుకుంది. ఓకే, నాట్ బ్యాడ్. పెద్ద టీవీ ఉంది. ఓకే, ఇదేంటి? ఓ, బాత్రూమ్. ఓకే, ఫ్రిడ్జ్. ఓ, ఇక్కడ ఒక టీవీ ఉంది అండ్ 2 బెడ్లు. టీవీ ఉంది, అక్కడ ఒక బెడ్, ఇక్కడ ఒక బెడ్. అక్కడ మనం పడుకుంటాం, ఇక్కడ నా అంతరాత్మ పడుకునేది. యా, మన రూమ్లో మనతో పాటు ఒక ఫ్రెండ్ గాడు కూడా కనపడ్డాడు. టీడీ కాక్రోచ్ బాత్రూంలో కనిపిస్తే పెట్టాను. చంపడం ఎందుకులే, బయట వదిలేద్దాం. మనకి పార్కింగ్ దొరకలేదు, సో పెయిడ్ పార్కింగ్లోనే పెట్టాల్సి వచ్చింది. వాడు అవర్కి $20 మరి కంప్లీట్గా $20 మనకి ఐడియా లేదు. వాడు అడుగుతుంటే మొఖం అని పెట్టుకొని ఉన్నాడు వాడు. సో $20 క్యాష్ పే చేసాము. సో యా, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ప్లేస్ అంతా ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. ఇది మొత్తం షీటు ఏంటి ఎక్కడెక్కడ ఏంటి అని. సో మనం దీంట్లో మనకు కావాల్సింది ఇది. ఇప్పుడున్న ప్లేస్ బ్రిక్ టౌన్ అండ్ మనం ఇప్పుడు చేయబోయేది వాటర్ ట్యాక్సీ ఏంటంటే మనం పేమెంట్ కట్టి టికెట్ తీసుకోవాలి. తక్కువ ఏం చెప్పిందంటే టికెట్ $15 అబ్బాయి, పైసలు కట్టనింది. సరే కట్టినా కదా, రిసీట్ ఇవ్వు అంటే రిసీట్ ఇయ్యను, మెసేజ్ పంపించా చూసుకో అని చెప్పింది. మన స్లాట్ వచ్చేసి 8:10. లెట్స్ వెయిట్ అంటిల్ 8:10 తర్వాత వాటర్ ట్యాక్సీ ఎలా ఉంటుందో చూపిస్తాం. QR కోడ్ తీసుకెళ్ళి అక్కడ స్కాన్ చేయాలి. ఇందాక వస్తే ఇంకా 8:10 బోటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పింది. సో చూద్దాం ఇంకా స్టార్ట్ అయిందో లేదో. మరి ఇప్పుడైతే ఫిల్ అయింది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అదే మన పడవ. ఆ పడవలో వెళ్ళి అలా వెళ్ళి ఇలా రావాలి. Otherwise, you will be making a new friend and rubbing knees with a stranger. Hey, if that's what you want to do, then go for it. Hey, just stand right back up. It's only 4 feet deep. Oh, that's not if too you're deep. Still freaking out, just hold up a 5. I'll jump in after you. But my name's Jacob. I'll be your boat driver today. Thank you, sir. When you're talking about the tribe, it is Chickasha. But when you're talking about the town or the ballpark spelled the same way, it's Chickasaw. Oh.
బైజన్ అని చెప్పాను కదా, ఇదే బైజన్. చూడండి ఎంత ఉందో, కెమెరాలు కూడా పట్టట్లేదు. రియల్ బైజన్స్ దానికంటే చాలా పెద్దగా ఉంటాయి. అవి బయటికి ఎక్కువ ఎందుకు రావంటే ఆల్వేస్ ఫారెస్ట్ లోపలే ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ గ్రాస్ ఎక్కువ ఉంటాయి అక్కడ ఉంటాయి ఆబ్వియస్లీ. టుమారో నేను జూకి వెళ్తాను అనమాట. జూలో 100% బైజన్ ఉండిద్ది. ఓక్లామా స్టేట్ యానిమల్ కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది. సో అది మనం చూద్దాం, 100% చూపిస్తా. వచ్చేసాం బ్యాక్, కార్లో ఉన్నాం. తిరగాలనుకుంటే ఇది నైట్ లైఫ్ కోసం ఆల్మోస్ట్ లైక్ 11:30-12 వరకు అన్నీ ఓపెనే ఉంటాయి. బట్ మనం టుమారో జూకి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు తొందరగా పడుకోవాలి, రేపు ఉదయం తొందరగా లేవాలి. మన రూమ్కి వచ్చేసాం. ఆల్రెడీ తినేసాం, అంతా అయిపోయింది. జస్ట్ ఇంకా 11:18 అవుతుంది. జస్ట్ ఇంకెళ్ళి పడుకోవడమే. రేపు జూకి వెళ్ళాలి, చాలా ఎనర్జీ కావాలి. రేపు ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరిపోవడమే. అండ్ టుడే అప్డేట్ ఏంటంటే, టుడే మనం చాయిస్ హోటల్స్లో ఉంటున్నాం. చాయిస్ హోటల్స్ బేసిక్గా క్వాలిటీ ఇన్స్ నార్మల్ ప్రైస్ ఉంటాయి, బట్ కంఫర్ట్ ఇన్ చాలా ప్రైజ్ ఉంటుంది బేసిక్గా. అండ్ ఈ హోటల్ నేను ఏదైతే ఉంటున్నాదో అవార్డ్ విన్నింగ్ హోటల్ అంటే ఆబ్వియస్లీ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, మంచి రేటింగ్స్ ఉంటాయి కాబట్టి. బట్ మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి మోటల్ ఉందన్నమాట. సో అతనికి నేను ఫోన్ చేసి, బ్రో ఇట్లా నేను వెళ్తున్నాను ట్రిప్కి, ఏదైనా చూడు బ్రో అంటే, ఆయన మనకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూపన్ లింక్స్ ఇచ్చాడనమాట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూపన్ లింక్స్ నుంచి చేసుకుంటే మనకి డిస్కౌంట్ అప్లై అవుతుంది. సో ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఇది $90 రూము $50కి వచ్చింది. సో $40 మనకి సేవ్ అయింది. సో దట్స్ హౌ వీ సేవ్ $40. టుమారో మనం జూకి వెళ్ళాలి కాబట్టి వీలైనంత తొందరగా ఇప్పుడు పడుకుందాం. ఆల్మోస్ట్ 11:15 అయిపోయింది కాబట్టి నాకు కూడా ఫుల్ బాడీ అంతా పెయిన్స్ ఉంది. ఇంకా జస్ట్ వెళ్ళి నాప్ వేయడమే. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మాట్లాడుకుందాం, కంటిన్యూ చేస్తాం. గుడ్ నైట్. వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కమెంట్స్లో మీ బెస్ట్ పార్ట్ ఏంటనేది కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. హ్యాపీ వీకెండ్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, బీ హైడ్రేటెడ్, మంచిగా నీళ్ళు తాగండి. ఎండలు బయట ఎలా ఉన్నాయో చూసారు కదా. సైనింగ్ ఆఫ్, మీ యూట్యూబర్ అశోక్ యాజ్ అశోక్ రెడ్డి US Vlogs. జై హింద్.